డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్నా అమ్మినా మీ ఓన్ రిస్క్ తోనే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి బిగిన్ అయింది కాబట్టి మార్చి ఆప్షన్స్, కొన్ని షార్ట్ ఆప్షన్స్, నిఫ్టీ లెవెల్స్, నెక్స్ట్ వచ్చే కొన్ని ఆప్షన్స్ లెవెల్స్ చూసుకుంటాం. దాన్ని బట్టి మీకు ఏమైనా ఉపయోగపడితే మీరు దాన్ని ఆ లెవెల్స్ని బట్టి మీరు వాడుకోవచ్చు. ఫస్ట్ నిఫ్టీ, ఇది నిఫ్టీ మ్యాన్. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి 25,664లో ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 25,900 రాసుకోండి. నెక్స్ట్ 26 దాకా అది దాటితే 26,05 వరకు వెళ్తుంది. అది దాటితే 26,356. లోకి వస్తే లోయర్ లెవెల్ 25,377. తర్వాత మధ్యలో ఇంకొక లెవెల్ ఉంటుంది 24,916. నెక్స్ట్ లెవెల్ 24,567. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చెప్తానండి, కొంచెం దూరం లెవెల్స్ చెప్తున్నాను. ఇది ప్రస్తుతానికి 61,122లో ఉంది. ఫస్ట్ లెవెల్ 63,709. నెక్స్ట్ బాటమ్ లెవెల్ 59,615. 61,688. బ్యాంక్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రస్తుతం బాటంలోనే ఉన్నట్టుంది. 13,466. అది బాటమ్ లెవెల్ వచ్చి 13,386. రెసిస్టెన్స్ వచ్చి 13,756. 13,964. బాటంకి వచ్చి ఎక్కడి వరకు రావచ్చు అనేది తీసుకుంటే 12,776 మధ్యలో ఇక్కడ వరకు కూడా రావచ్చు. సరే, నెక్స్ట్ కొన్ని నిఫ్టీ ఆప్షన్స్ చూస్తాం. నిఫ్టీ బోర్డు మీద ఏముందంటే 25,400 కాల్. ఇది ఎంత ఉందంటే ఇప్పుడు 274 ఉంది. బాటంకి వస్తే 190లో మీరు బై చేయాలి. రెసిస్టెన్స్ వచ్చి 487. నెక్స్ట్ లెవెల్ 700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది కాల్. మీరు దాన్ని బట్టి చూడండి. రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ లెవెల్కి వెళ్తుంది. లేదు కిందకు వచ్చి ఈ బాటంలో సపోర్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతానికి ఈ వీక్కి ఎంతవరకు చాలు, అంతకంటే ఎక్కర్లేదు. నెక్స్ట్ వీక్కి ఇది పుట్టు ఆల్మోస్ట్ అదే పుట్టు పెట్టాను బోర్డు మీద, కానీ పుట్టు డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు బాటంలోనే ఉంది, 24 అలా ఉంది. ఇది పెరగడం అంటూ బిగిన్ అయితే 147 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అది కనిపెట్టడం లేదు. నెక్స్ట్ లో లెవెల్కి వచ్చి ఇంకా 40 అంటే ఏముందిలేండి, డౌన్ అవుతూ రావటమే. ఇప్పుడు మనం మెయిన్లీ ఇది రేపు ఎక్స్పైరీ కాబట్టి వీటి మీద నేను పెద్దగా చూడటం లేదు. సెన్సెక్స్ లెవెల్స్ చెప్పేసి సెన్సెక్స్ ఇప్పుడు మిడిల్లో ఉందండి. 83,177లో ఉంది. బాటంకి వస్తే 82,195. రెసిస్టెన్స్ వచ్చి 83,969. నెక్స్ట్ 84,454. ఇంతవరకు ఈ వీక్కి సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూస్తాం. స్టాక్స్ లెవెల్స్ చెప్పి దాని స్టాక్ ఆప్షన్స్ మార్చేవి. నేను యాక్చువల్గా మార్చేవి చూస్తున్నా, కంటెంట్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు అసలు ఇండెక్స్ ఆప్షన్స్ అంటారు కానీ ఇండెక్స్ కంటే మీరు బెస్ట్గా స్టాక్స్ మీరు పట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టాక్ ఆప్షన్స్ అవి వాటి ఎగ్జాంపుల్స్ ఈరోజు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మనం టాప్లో ఉండేటివి చూస్తాం. ఇది ఎప్పుడో పెట్టిన అదాని, లాస్ట్ మంత్లో పెట్టిన అదాని కాలు, ఫిబ్రవరిది. ఏం జరిగిందో ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ టాప్ నుండి వచ్చింది 66 నుండి వచ్చింది. బాటంలో 2 సపోర్ట్ జోన్స్ బ్రేక్ చేసే 335కి వచ్చి ఆల్మోస్ట్ 29కి వెళ్ళింది. ఇది 15 మినిట్స్లో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం 3 మినిట్స్కి వెళ్తాను. స్టాక్ ఆప్షన్స్కి 3 మినిట్స్ ఇన్సైడ్ వచ్చి మన జోన్ టైం ఫ్రేమ్ 2 అవర్స్లో ఉంది. దీన్ని ఒక 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ చాలు మనకు. ఈ లెవెల్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. చూడండి, బాటంకి ఆల్మోస్ట్ 295 నిన్న ఈ జోన్లో 1 డే కంప్లీట్గా సేల్ చేసింది. బాటం జోన్ బ్రేక్అవుట్ కాల. ఈరోజు డెఫినెట్గా చూడండి నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోయింది. 345 నుండి ఆల్మోస్ట్ 29. నెక్స్ట్ హిండాల్కో కాల్ బోర్డు మీద ఉన్నది చూపిస్తున్నాను. ఏమైంది, హిండాల్కో పుట్ ఇది చూడండి డౌన్ అవుతూ వచ్చింది. టాప్ జోన్లో డౌన్ అవుతూ వచ్చి ఈ జోన్లో సపోర్ట్ తీసుకుంది. మనకు 1365లో తీసుకోండి. ఈరోజు ఏమైంది,
నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోయింది 27. కాబట్టి దీన్ని ఇప్పుడు 27లో రిజెక్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ అన్ని దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చేది మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం తక్కువ లోయర్ టైంకి వెళ్ళిపోయి చూసుకోవాలి అప్పుడు ఇది. తర్వాత కొన్ని షాప్స్ చెప్తాను తగ్గగా చెప్పేసి తర్వాత ఆప్షన్స్కి వెళ్తాం. ఉమెన్స్ ఉమెన్స్ ఇండియా ఇది ఏమైంది చూడండి ఫ్రెండ్స్, బాటమ్ నుండి అప్ ట్రెండ్ లో ఉన్న షాప్ ఇది. బాటమ్ నుండి వచ్చింది ఇప్పుడు ఒక 4-5 డేస్ ఉంది. ఇక్కడ వరకు వెళ్ళండి, కొంత రిట్రేస్ తీసుకోండి. ఈ జోన్ లో మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. 4618 లో సపోర్ట్ తీసుకోండి. నెక్స్ట్ జోన్ క్రాస్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ జోన్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. అయినా ఇది క్రాస్ అయ్యేటట్టే ఉంది, పైకి వెళ్ళేటట్టే ఉంది. కాబట్టి ఇది బాగా సపోర్ట్ లో ఉన్న ఇది స్టాక్. వీటిని ఎలా చేయాలంటే సపోర్ట్ లో ఉన్నట్టు ఎలా చేయాలంటే మనం 5 మినిట్స్ 15 మినిట్స్ లో పెట్టుకోవాలి. మన ఇది ఉంది చూడండి, ఈ ఇండికేటర్ బాటమ్ ఇండికేటర్ ఇది స్ట్రైట్ గా ఉన్నంతసేపు మీకు బులిష్. చూడండి హైయర్ టైమ్ లో ఫ్రేమ్కి వెళ్ళాను 15 మినిట్స్ స్టాక్స్ కాబట్టి 15 మినిట్స్ లో మీరు 2-3 రోజులు హోల్డ్ చేసుకునేదానికి మీరు 15 మినిట్స్కి వెళ్ళిపోవాలి. చూడండి ఈ జోన్ లో సపోర్ట్ తీసుకున్నాక మీ ఏంటి స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఈ స్ట్రైట్ లైన్ లో మీరు ఎక్కడ తీసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. శుభ్రంగా మీకు సైట్ లైన్ ఉన్నంత వరకు టాప్ లో ఉండొచ్చు. చూడండి ఈ లెవెల్ అంతా 510 నుండి 781 200 రూపీస్ మీరు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్ చేయాల్సిన వే ఇది. చూడండి ఇది ఎప్పుడు బెండ్ ఈ ఎల్లో కిందకి వచ్చిందో ఇక్కడ కొంచెం ఇచ్చేసుకోండి. మళ్ళీ సైట్ వచ్చాక చేయండి. ఈ సైట్ లో తీసుకోండి, ఎక్కడ సైట్ లో తీసుకున్నా మీరు మీకు రిస్క్ అనేది లేదు. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ వెళ్తాం. ఇది జోన్ మిడిల్స్ లో ఉంది. జోన్స్ లెవెల్స్ నేను 15 మినిట్స్ కాబట్టి కొంచెం హైయర్ టైం వెళ్ళాలి. మీకు మంత్ కాబట్టి మనం కొంచెం హైయర్ టైంకి వెళ్ళి మంత్లీ లెవెల్స్ కంటే క్రియేట్ చేసుకోండి. 21 కాబట్టి ఇది 1 అవర్కి వెళ్తాం. ఇది ఇప్పుడు ఈ లెవెల్స్ వచ్చాయి, జోన్స్ వచ్చాయి. చూడండి ఫస్ట్ సపోర్ట్ జోన్ వచ్చి 1504, రెసిడెంట్ జోన్ 1564 మధ్యలో ఉంది. అది దాటితే 1577, అది దాటిందంటే 1584. బాటమ్ వచ్చే ఫస్ట్ సపోర్ట్ జోన్ 1504 చెప్పాను కదా, దాని కిందకి వచ్చే 1495 1478. ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకుంటే మీకు ఉపయోగపడతాయి. మీరు మీ దగ్గర గ్రాఫ్స్ లేకపోయినా ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అది ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం కాలు పుట్టు తీసుకోవచ్చు. సిమెన్స్ ఇండియా చూడండి ఇది డౌన్ ట్రెండ్ లో ఉన్న డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. డౌన్ ట్రెండ్ లోకి వచ్చి 2-3 రోజులు కన్సాలిడేట్ అయింది. ఆ జోన్ లో బాగా నెంబర్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్న 1 2 3 4 సపోర్ట్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ పేపర్ వెళ్ళిపోయింది. 3093 3093 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ వచ్చి దీనికి 3033. పైకి వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయింది అనుకోండి 3308. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది 3321. నెక్స్ట్ లెవెల్స్ మళ్ళీ తర్వాత చూసుకుంటాం. మళ్ళీ టైం ఫ్రేమ్ మార్చాలా, టైం అవుతుంది. కోటక్ బ్యాంక్ ఇది ఏం జరిగింది బ్యాక్ చూడండి, ఒక అప్ ట్రెండ్ లో ఉంది, ఒక రిట్రేస్ తీసుకోండి. ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోండి. 415 లో సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు నిన్నే తీసుకోండి సపోర్ట్. ఈ రోజు వచ్చి 431. ఇది దాటితే ఏమవుతుంది, దీని లెవెల్స్ చూడండి. బాటమ్ లెవెల్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 450, నెక్స్ట్ 405. పైకి వెళ్తే రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫైట్ చేస్తే ఓకే కిందకి వస్తుంది 430. నా నెక్స్ట్ లెవెల్ 436. ఆ పైన ఇంకొక లెవెల్ ఉంటుంది, మళ్ళీ నేను చెప్తాను నెక్స్ట్ వీక్ లో చెప్తాను. పేటిఎం చూడండి ఫస్ట్ సపోర్ట్ మిడిల్ లో ఉంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. ఎలాంటి చూడాలి, కిందకి వస్తుందా పైకి వెళ్తుందా వెళ్ళి ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా మూమెంట్ ఉంటుంది అని చూసుకుని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. 1138 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ 1998. రెసిస్టెన్స్ 1201, 1219 సెకండ్. పేటిఎం అది. నెక్స్ట్ పాలిక్యామ్, ఇది పెద్ద వద్దులేని మీకు డేటా ప్యాటర్న్, ఇది కూడా వద్దు 3000ది బాగానే ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి చెప్తాను. డేటా ప్యాటర్న్ మిడిల్ లో ఉంది 2859 ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ 2719. రెసిస్టెన్స్ 3195. ఐసిఐసి బ్యాంక్, ఐసిఐసి ఐజీ ఇది ఇన్సూరెన్స్ కంపెనీ. దీని సపోర్ట్ 1925. ఫస్ట్ రెసిడెన్స్ దగ్గర ఉంది 1965 దగ్గర ఉంది, దాన్ని దాటితే 1977. నెక్స్ట్ బాటమ్ 1891. లెవెల్స్ లేవు, మళ్ళీ చూసి ఇవ్వాలి మళ్ళీ నేను మార్చి. హెచ్డిఎఫ్సి ఫస్ట్ సపోర్ట్ 717. హెచ్డిఎఫ్సి లైఫ్ అండి, సారీ 744. కింద మళ్ళీ సెకండ్ సపోర్ట్ 694, 699.
మనం టాప్‌లో ఉంది గాబట్టి మీరు పుట్‌కి ప్లాన్ జేసుకోవాలి. అది కూడా ఆ పుట్‌లో సపోర్ట్ లెవెల్ ఉంటేనే మీరు చేయాలి. ఇది గ్రీన్ రావాలి. ఇవన్నీ కండిషన్స్ ఓకే అయితేనే చేయండి. పవర్ గ్రిడ్. ఫస్ట్ సపోర్ట్ 293, 286. రెసిస్టెన్స్ 305. అది కొత్తదే అందుకని రెసిస్టెన్స్ కనిపెట్టాను. సరే ఇవి లైన్‌లో పెట్టున్నాను. చూడండి ఇవి కూడా ఉంటాయి. 360 నాకు థర్టీ, 322, 327 ఇవన్నీ రెసిస్టెన్స్. ఆల్రెడీ పెట్టుంచాను నేను. ఎందుకంటే ఈళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఎస్‌బీఐ లైఫ్. ఇది మిడిల్‌లోనే ఉంది. 70% పైకెళ్ళి ఫస్ట్ సపోర్ట్ 2055, సెకండ్ 2037, థర్డ్ సపోర్ట్ 2000 సారీ. రెసిస్టెన్స్ 2127. ఇవన్నీ కొత్త ఐలు కావాలా, అందుకని జోన్స్ ఫామ్ కావట్లేదు. న్యూ ఐస్ అయితే రావండి. కొంత అయిన తర్వాతే మళ్ళీ జోన్స్ ఫామ్ అవుతాయి. ఇండియా మార్ట్ బాటమ్ సపోర్ట్ 2155, 2142, రెసిస్టెన్స్ 2217, 2229, 2236. యాక్సిస్ బ్యాంక్ సపోర్ట్ 1362, 1351, 1315, 1403. రెసిస్టెన్స్ పైన లేవు. మళ్ళీ మళ్ళీ చూస్తాం పైకి వెళ్తే. సోలమర్న పైన కొన్ని ముఖ్యమైనట్టే చెప్తానండి. అదాని ఎంటర్ప్రైజెస్ రెసిస్టెన్స్ వచ్చి 2205, నెక్స్ట్ 2255, సపోర్ట్ 2150, 2006, 2106. ఇది అదాని. అది 9th ఎన్టీపీసీ. ఇది ఇంపార్టెంట్ అండి. బాగా మంచి బుల్లిష్గా ఉంది. చూసుకోండి దీన్ని. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉంది 376, 366 సపోర్టు, 362 నెక్స్ట్ సపోర్టు. ప్రస్తుతానికి ఎంతే ఉంటుంది చూస్తాం. అంటే ఐకి వెళ్తుంది కదా, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ అని తెలిస్తే బాగుంటుందని నేను 2 అవర్స్కి వెళ్తాను. ఈ మధ్యకాలంలో వెళ్ళినట్లేదు ఇది. ఫ్రెష్గా ఐకి వెళ్తుంది. 400 దాకా వెళ్ళి ఉండాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చాలా దూరంలో ఉన్నాయి సపోర్ట్ చేసేట్లు, అందుకని మీకు ఇక్కడ రావటం లేదు. ఇక్కడ అదిగోండి ఈ లెవెల్ దాటితే ఇంకెక్కడక్కడ సైట్గా వెళ్ళిపోయింది. 400 దాటిపోయింది, అందుకని మీకు కనిపెట్టలేదు. పైన ఎక్కడో ఉన్నట్టుంది. ఈ లెవెల్లో ఉన్నాయి. సరే ఇప్పుడు దీని సంగతి తర్వాత చూస్తాం. ఎస్బీఐ ఇది కనుక బుల్లిష్గా ఉండేది. కొత్త న్యూ ఆయిల్ వెళ్తుంది కాబట్టి మనకి లెవెల్స్ మనకు పైన టాప్లో దొరకటం కష్టం, కింద దొరుకుతాయి. ఫస్ట్ 1050, 992 సపోర్ట్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది కూడా సపోర్ట్ అవుతుంది 1193, 1229. ఈ న్యూ అయింది కొంచెం మళ్ళీ ఫామ్ అయితే కానీ మీకు రెసిస్టెన్స్ రావు. ఫ్రెష్ అయ్యి దీనికి బజాజ్ ఫైనాన్స్ 997 ఫస్ట్ సపోర్టు, 956, 891. రెసిస్టెన్స్ వచ్చి 1044.
మళ్ళీ ఫామ్ కావాలి ఇవి వీటికి. ఓకే. అదానీ ఎనర్జీ దీనికి వద్దులేండి. ఎంఎన్ఎం ఇవన్నీ కాకుండా చిన్నయ్యే చూసుకుంటే మనకు బాగుంటుందని చూస్తున్నాను ఏమిటని. జేఎస్డబ్ల్యూసీలు ఇది కొంచెం ఆప్షన్స్ బాగానే ఉంటుంది చూడండి. చూడండి మిడిల్లో ఉంది 1224, 1263. లారస్ ల్యాబ్స్ 1005, 1039. జీబీ స్లాబ్స్ 6088. రెసిస్టెన్స్ 6341. నెక్స్ట్ రెసిస్టెన్స్ 6806. జిందాల్ స్టీల్ ఫస్ట్ సపోర్ట్ 1187, 1152, 1230. ఐటీసీ ఇదేనండి నేను చెప్పేది. ఇక్కడ చూడండి సైట్ వచ్చినప్పుడు ఈ సైట్ లో మీరు ఎక్కడ ఎంటర్ అయినా మూమెంటం ఉంటుంది. ఆ మూమెంటం ఎండ్ వరకు మీరు క్యాచ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 day 2 days లో మంచి రిటర్న్ వస్తాయి ఇవి ఆప్షన్స్. ఐటీసీ ఇక్కడ బాటమ్ జోన్ లో ఈ సపోర్ట్ లో తీసుకున్నాక 317 లో మీకు ఎక్కడి వరకు 333 విత్ ఇన్ 1-2 days. 317, 335 నెక్స్ట్ రెసిస్టెన్స్ మిడిల్లో ఉంది ఇది. ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ 317, సెకండ్ 309. కోల్ ఇండియా ఫస్ట్ సపోర్ట్ 413, 406, 425 రెసిస్టెన్స్. ఈలెఫ్ సపోర్ట్ 615, రెసిస్టెన్స్ 645, 675. డౌన్ ట్రెండ్ లో ఉంది స్క్రిప్ట్. ఎక్కడ బౌన్స్ వస్తుందో అక్కడ పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి. కింద సపోర్ట్ లో ఏది బ్రేక్ చేసుకుంటుందో చూసుకోవాలి. నెక్స్ట్ లోజా ఇవన్నీ వోల్టాస్ లిక్విడిటీ ఉండేటే చూసుకుంటాం మనం. 1500 సపోర్ట్ 1564, 1564, 1460, 1402. దీని రెసిస్టెంట్లు. ఆయిల్ ఇండియా ఇది ఒకటి ఆప్షన్స్ బాగానే ఉంటుంది. చూడండి ఇది మిడిల్లో ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 486, అది దాటి 516, దాని తర్వాత 523. బాటమ్కి వచ్చే 445, 426. ఈ జోన్స్ లో ఎగ్జాక్ట్ గా ఇక్కడికి ఈ షాప్ వచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ క్యాచ్ చేసుకోవాలి. ఓఎన్జీసీ 262, 281. హిండాల్కో మిడిల్లో ఉంది. 881 ఫస్ట్ సపోర్ట్, 865 రెసిస్టెన్స్, 944, 976. బఫర్ ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోండి. నేను అంత ఎగ్జాక్ట్ గా కాకపోయినా. యూపీఎల్ ఇది ఒకటి ఆప్షన్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూసుకోండి. ఇది సపోర్ట్ ఈ రోజే కొంచెం బాగా లో బ్రేక్ అయింది. 622, రెసిస్టెంట్ 773, 798. చూడండి కిందండి. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది ఏం జరిగిందో చూస్తాం మనం. చూడండి బాటమ్ నుండి వెళ్ళింది. ఎక్కడి నుండి వెళ్ళింది? 630 నుండి ఆల్మోస్ట్ ఆల్ 810 వరకు వెళ్ళింది. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ లో ఎక్కడ అయిందో మీరు దీన్ని క్యాచ్ చేయగలిగితే మనకు చాలా ఈజీ ఆప్షన్స్, మంచి రిటర్న్స్ వచ్చాయి. నేను ఆప్షన్స్ కూడా పెట్టాను. అది మంటెండింగ్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోండి 644 లో 773 దాకా వెళ్ళింది. ఎన్ని రోజులు? 1, 2, 3, 4, 5, 6, 7 days లో. తర్వాత ఏమైంది? అదే అక్కడ ఇది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, వెళ్ళలేకపోయింది. చూడండి 2 times టచ్ అయింది, కిందకు వచ్చేసింది. ఎంత అండి? 769, 624 ఈరోజు.
అదాని ఫోర్త్ ఆప్షన్ అండి. ఎప్పుడో పెట్టున్నాను. ఒకవేళ ఇది మార్చ్ ఆప్షన్ ఓకే. పనికొస్తుంది చూడండి. 44లో నడుస్తుంది ఇది. స్ట్రైక్ ఎంతంటే పుట్ ఇది. పుట్టు అదాని ఫోర్ట్ పుట్టు 1540 పుట్టు. 44లో ఉంది. దీని రెసిస్టెన్స్ వచ్చి ₹60, సపోర్ట్ వచ్చి 34,000 రూపీస్. ఇది హిండాల్కో ఆప్షన్. ఇది ఏం ఆప్షన్ ఇది? కాల్ ఆప్షన్. ఎంత స్ట్రైక్ 960. 960 స్ట్రైక్‌లో ఇప్పుడు ఎంత ఉందంటే ₹16 ఉంది. ఇది ఇప్పటిది మార్చిది. ఓకే. ఇది ఉపయోగించుకోవచ్చు. ₹16 ఉంది. లోకొచ్చే 11, 1135, 26. మీరు ఈ 1135లో ఒక 50 పైస్ బఫర్ పెట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకోండి. ఈ మార్చ్ ఆప్షన్స్‌కి కింద లెవెల్స్ రావు. ఎందుకంటే మీకు కొత్త లెవెల్స్ అది ఆల్రెడీ ఫామ్ అయింటేనే ఇవి ఇవ్వగలవు జోన్స్. లేకపోతే ఇవ్వవు. ఇవి కొత్తవి కాబట్టి కొంచెం కొంత టైం పడుతుంది లెవెల్స్ రావడానికి. ఇది దాటాలంటే ఇది దాటేదానికి కొన్ని ఉంది కాబట్టి రెసిస్టెన్స్ 48లో 23 దాటితే 48 దాకా వెళ్తుంది ఇది. ఇక్కడ మీరు ఒక్కసారి సపోర్ట్ తీసుకుని ₹11లో తీసుకుంటే ఒక హాఫ్ రూపీ మీకు. ఆయిల్ ఇండియా ఏదో పెట్టాను ఎప్పుడో ఇది. ఫిబ్రవరిది. చూడండి ఏం జరిగింది ఆయిల్ ఇండియా చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. బాటమ్ ఇది ఎప్పుడు ఇది డేట్ చూస్తాం. జనవరి 26లో ఎంతుందంటే 145 ఉంది దీని వాల్యూ. ఎంతవరకు వెళ్ళిందో తెలుసా? 53 వెళ్ళింది జనవరిలోనే. ఫిబ్రవరి బిగినింగ్ కట్ట. 53లో రెసిస్టెన్స్ తీసుకోండి. సెకండ్ రెసిస్టెన్స్ కదా బ్రేక్ చేసేసింది. చూడండి మళ్ళీ ₹4కి వచ్చేసింది. ఎక్కడ మనకు జోన్స్ ఉండవు. ఈ జోన్ బ్రేక్ చేసింది. అందుకని ప్రతి జోన్లో మీరు ₹10 లెక్కన తీసుకుంటే మీకు ఎక్కడ కూడా ఒకటి 100 టైమ్స్ దొరికినా చాలు. చూడండి ఈ జోన్లో సపోర్ట్ తీసుకుంది. ఈ జోన్లో బ్రేక్ అయింది. ఈ జోన్లో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎంత ఇది ఎప్పుడు మా ఫిబ్రవరిది ఈ నెలది. ఈరోజు రేపు ఎక్స్పైరీ ₹1 చేస్తే ఒక 20 పైస్ రిస్క్ తీసుకోండి. మీ రిస్క్ జోన్ ఇంతే. 20 పైస్ తీసుకుంటే ఈరోజు ₹20. మళ్ళీ 20 మనకు రెసిస్టెన్స్ తెలుస్తుంది. మీకు ఇక 19లో ఉంది. మీకు ఇచ్చేసుకోండి. ఎందుకు ఉంచుకోవాలి మళ్ళీ? ఓకే. మనం డైరెక్ట్‌గా ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ నేను పెట్టినట్టు మార్చియే ఇవి. ఫ్రెండ్స్ మార్చియే రేపు అంటే మార్చి దీన్నేమంటావు? మార్చి నెల మీకు కాంట్రాక్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాను. వాటిని చెప్తాను ఇప్పుడు 1 బై 1. నిఫ్టీ ఇవి చెప్పేసాను ఆల్రెడీ. నిఫ్టీ యూపీఎల్ ఆప్షన్ నేనైతే సెలెక్ట్ చేశాను వీటిని. ఈ యూపీఎల్ ఆప్షన్ ఏంటంటే 780 కాల్. ఇప్పుడు ఎంత ఉంది యూపీఎల్ ఎంత ఉందో చూసుకోండి మీరు. 780 కాల్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు 245 ఉంది. వెళ్తే ఇది 25 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక 245కి లో నేనేం చెప్పగలను ఇంకా నాకు ఒక 20-30 పైసలు రిస్క్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక బుల్లిష్ క్యాండిల్ పడితేనే అప్పుడు మీరు ఎంటర్ కావాలి. దీన్ని మీరు డైరెక్ట్‌గా మీ ఆప్షన్ చార్ట్ పెట్టుకోండి బోర్డు మీద. బుల్లిష్ క్యాండిల్ పడితేనే ఎంటర్ కావాలి. లేకపోతే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని అక్కడ వదిలేసేయండి. యూపీఎల్ ఇది పెట్టినప్పుడు నిన్న పుట్టు పెట్టాను సేమ్. ఇదెంత 750 ఫుట్ పెట్టాను. చూడండి. తక్కువ టైం పంపేసి. లెవెల్స్ ఎందుకు రాలేదు? ఇది చూడండి ఇది నిన్న ఏంటి పరిస్థితి? ఇది ₹15లో ఉంది. మార్చ్ ఆప్షన్ ఇది 750 ఫుట్. ఇక్కడ ఓపెన్ అయింది. మార్చ్ బిగినింది. ఓపెన్ చేసినప్పుడు ఈ జోన్ బ్రేక్ అయింది. ఈ జోన్‌లో కొంచెం సపోర్ట్ తీసుకోండి. చూడండి మీకు ఈ క్యాండిల్ రాగానే రివర్స్ క్యాండిల్ రాగానే మీరు బ్రేక్‌ఔట్ అనుకోని తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నారంటే 14లో ఒక 70 పైస్ మీ రిస్క్ జోను. ఈరోజు ఇది కూడా క్రాస్ అయ్యేటట్టుంది 110 1 డేలో. ఈ ఐటీ స్టాక్స్ అన్నీ ఫాల్‌లో ఉన్నాయండి. కాబట్టి ఇయన్నీ పుట్లు, కాళ్ళు 2 పెట్టాను. ఈటిలిని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఐసీ స్టాక్స్ నేను చెప్పినట్లేదు. ఇన్ఫోసిస్ అవన్నీ కొంచెం ఐసీఎల్ టెక్ ఇవన్నీ మంచి ఫాల్‌లో ఉన్నాయి. డౌన్‌లో ఉన్నాయి కాబట్టి ఈ పుట్లన్నీ పెరుగున్నాయి. కాబట్టి మీకు కాల్‌కి ఎక్కడైనా ఛాన్స్ ఇస్తుంది. ఎక్కడ రివర్స్ అవుతుందో అది క్యాచ్ చేయాలా. నేను ఇంకొకసారి ఈసారి ఏమన్నా వీడియో చేసేటప్పుడు దాంట్లో చెప్తాను. ₹19 ఈ పుట్టు.
నెక్స్ట్ పెరిగితే 22 పెరిగింది, 32కి వెళ్ళింది, ఈ జోన్ క్రాస్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోండి 46 నుండి వచ్చే 33 దగ్గరే అటెంప్ట్ చేయాలి, మీరు ఎక్కడ అటెంప్ట్ చేయకూడదు. దాని కిందకు వస్తే 23 దగ్గర, దాని కిందకు వస్తే 20. ఇక్కడంతా మీ రిస్క్ జోన్ అంతా 50 నుండి ₹1 పెట్టుకోవాలా, అటెంప్ట్ చేయాలా. రిస్క్ సక్సెస్ అయిందా మీకు హెవీ రివార్డ్ రేషియో వస్తుంది. నెక్స్ట్ ఇన్ఫో కాల్ చూడండి, ఇన్ఫీ కాల్ ఇప్పుడు నేను మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇన్ఫీ కానీ హెచ్ఎల్ టెక్నాలజీ కానీ చూడండి, మొత్తం ఏబీ పాలై ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఇంకా పడవచ్చు కూడా, నేను చెప్పలేను కానీ ఎక్కడ రివర్స్ అవుతుందో ఆ రివర్సల్ పాయింట్ పట్టుకోవడమే మనకు అన్న. ఈ ఇండికేటర్స్ ఇది ఇచ్చేస్తుంది గ్రీన్, ఎక్కడ గ్రీన్ వస్తే అక్కడే రివర్సల్ పాయింట్. ఇండికేటర్ లేకపోతే మీకు మీరు వేరే మెటీరియల్ అయినా పట్టుకోండి. చూడండి ఇది సపోర్ట్ జోన్ 27, దీనికి వెళ్తే 39, నెక్స్ట్ 52 లెవెల్స్ ఇవి దీని కాల్కి. హెచ్ఎల్ టెక్నాలజీ పుట్టు సేమ్ ఐటీ ట్యాక్స్ అన్ని మీకు డే బై డే పడుతున్నామనే. చూడండి ఇక్కడ 13లో సపోర్ట్ తీసుకుంది, 19 సెకండ్ లెవెల్ 25, 41లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు మీరు ఇంకా కిందకు వచ్చేనే చూసుకోవాలి, మీరు మాకు లోయర్ లెవెల్స్లోనే చూడాలి కానీ ఎయిర్కి వెళ్ళకూడదు. ఇంకా ఇది కాల్ చూడండి డౌన్ అవుతూనే ఉంది, కంటిన్యూస్ డౌన్. ఇప్పుడు నేను చెప్పిన పాలసీ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుండి రిస్క్, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ పుట్టుకెళ్తాం, అది ఓకే టాప్లో ఉంది కాబట్టి. ఈ డౌన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ₹1/2 రిస్క్, ఇక్కడ ఒక ₹1/2 రిస్క్, ఇక్కడ ₹1/2 తీసుకున్నారంటే 3 ఆఫ్లు కలిపి ఎంత అయింది రివార్డ్. చూడండి ఇక్కడ ఒక్కసారి దీనికి ఈ బ్యాండ్కి టచ్ అవుతుంది, ఇక్కడికి వచ్చినా మీకు ఏ ఆప్షన్ వచ్చినా ₹30 నుండి ఈరోజే మీకు 38 అయింది. ఇలా మినిమం రిస్క్ మ్యాక్సిమం రివార్డ్ అనే విధంగానే వెళ్ళండి. అదాని గ్రీన్ ఇది కూడా మంచి ఆప్షన్స్, ఇది ఆప్షన్స్కి చాలా మంచి రేంజ్లో ఉంటాయి. ఇది కాల్ ఆప్షన్, మనకు దీని సపోర్ట్ జోన్ వచ్చి 33లో ఉంది. కిందకి వెళ్ళాలంటే 5 టెంపో వెళ్ళాలి, కింద జోన్స్ కావాలంటే చూస్తాను ఒకసారి ఉన్న దీనికి ఉన్నాయో లేదు. ఇది ఫామ్ కాలేదు, ఎందుకంటే మీకు మ్యాక్సిమం వచ్చే ఇక్కడ వరకు 1310, ఇది లోకి వెళ్తే 1310, 1280. ఇది రివర్స్ అయితే ఇక్కడ నుండి 45కి వెళ్తుంది, 70కి వెళ్తుంది. పుట్టు అదాని గ్రీన్ పుట్టు స్ట్రైక్ 950. చూడండి మీకు బాటమ్ జోన్లో సపోర్ట్ తీసుకుంటే 2 సార్లు డబుల్ బాటమ్ అయింది, సపోర్ట్ తీసుకోండి 23లో. నెక్స్ట్ ఈ జోన్ క్రాస్ అయింది 2480, ఈ జోన్ క్రాస్ అయింది 2990, ఇది క్రాస్ అయింది 38, ఇంకా పైకి ఈ జోన్ దాకా వెళ్ళిపోయింది 40, ఇంకా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. 40 నేను టాప్ వచ్చి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, 48 వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత 54 యాక్సిస్ బ్యాంక్, ఇది బాగానే ఉంటుంది ఆప్షన్స్కి. యాక్సిస్ బ్యాంకు 1400 కాల్, కొంచెం దూరం తీసుకున్నాం, మంత్ బిగినింగ్ కాబట్టి మంత్ మిడిల్లోకి వచ్చేందుకు మనం దగ్గరకు వచ్చేస్తాం. సపోర్ట్ వచ్చి 20, 30, 38 రెసిస్టెన్స్. దీని సపోర్ట్ సెకండ్ సపోర్ట్ వచ్చి 17, ఇంకా తర్వాత 17 నుండి మీకు ₹10.80 ఇక్కడ వరకు సపోర్ట్లు ఉన్నాయి. తర్వాత రెసిస్టెన్స్లు కానీ ఇవన్నీ మిగిలినట్టని పామ్ కావాలి. ఇది 1400 కాల్ ప్రెస్. పుట్టు 1340 ఫుట్. ఈరోజు మార్నింగ్ ఈ జోన్లో సపోర్ట్ ₹9లో సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు 1470 పెరుగుతుంది. ఇది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే 1655, అక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. తర్వాత బ్రేక్ అయిందంటే 22, అది బ్రేక్ అయితే 2950. నిండాల్ స్టీల్ మిడిల్లో ఉంది, సపోర్ట్ వచ్చి 26, 34 రెసిస్టెన్స్, నెక్స్ట్ వచ్చే 37, 45, 95, ఇది 1200 పుట్టు. నిండాల్ స్టీల్ కాల్ 1250 కాల్, ఇది కూడా మిడిల్లో ఉంది, సపోర్ట్ దీని సపోర్ట్ 2610, కింద 2480, బాటమ్ ఒకటి 2280, ఇక్కడ వరకు రావచ్చు, ఎండగడ పడవచ్చు. తర్వాత నెక్స్ట్ లెవెల్స్ వచ్చాయి.
ఇది వెళ్తే పైకి వెళ్తే 35, 37.90. ఎస్బీఐ లైఫ్ ఇది కాలు. ఏం జరిగింది? ఇది బాటమ్, ఇది ఇక్కడ సపోర్ట్ ఫస్ట్ 1885లో సపోర్ట్. ఎప్పుడు ఇది చాలా రోజుల క్రితం లేండి. ఇప్పుడు 17th ఫిబ్రవరి. సరే, ఇప్పుడు మార్చిది కాబట్టి మనం అంత దూరం చూడం కాబట్టి నిన్న ఈరోజు ఏం జరిగింది నిన్న వచ్చి 2770లో ఉంది, సపోర్ట్ తీసుకుంది, డౌన్ అవుతూ వచ్చింది. 2770లో సపోర్ట్ తీసుకుంది, రివర్స్ క్యాండిల్ చూసుకున్నారు మీరు, తీసుకుంటే నెక్స్ట్ వచ్చి 42కి వెళ్ళింది, 74. మీరు ఇంత పెద్ద ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే ఈ లెవెల్స్ని ఈ బోర్డు మీద పెట్టుకోండి, లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ తక్కువ తీసుకోండి. ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు అదే విధంగా యాక్ట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. పుట్టు కంటిన్యూస్గా ఇది పుట్టు ఎస్బీఐ లైఫ్ పుట్టు ఎంతది 2000 కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. పుట్టు ఫాలో అవుతుంది కాబట్టి ఎక్కడ రెసిస్టెన్స్, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో ఏదో అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా అండి బుల్లిష్నెస్ రావాలంటే ఈ బ్యాండ్ దాటాల్సిందే. ఏ స్క్రిప్ట్కైనా ఇది గ్రీన్ రావాల్సిందే. మీకు కొంచెం హైయర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో గ్రీన్ వచ్చిందంటే మీకు డౌట్లెస్గా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కాలు కానీ పుట్టు కానీ ఎంతసేపు అయినా చూడండి. ఇదంతా కొంచెం డౌన్ ట్రెండ్లో వచ్చింది కంటిన్యూస్గా. ఇక్కడ కొంచెం మిడిల్కి వచ్చిందంటే ఇక్కడ మీకు సైడ్ వేస్కి వచ్చేస్తుంది. కొద్దిగా దాన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. కోల్ ఇండియా మార్చి 400 పుట్టు మిడిల్లో ఉంది. ఇప్పుడు 355 ఉంది. 315కి వస్తే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చు. దాని కింద 3 రూపీస్, 3 రూపీస్కి ప్రస్తుతానికి ఉండేది జోను. ఇది కండి వెళ్తే టేకప్ తీసుకుంటే 4 రూపీస్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ 480, 560. ఇప్పుడు వరకు ఇది సరిపోతాయండి. దాటితే పైకి వరకు టాప్ వరకు వెళ్తే ఇది 960 వరకు వెళ్తుంది. ఇది కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కాలు సపోర్ట్ వచ్చి 520, కాలు ఎంతది 440 కాలు. కొంచెం దూరం ఏటీఎం కంటే కొంచెం దూరంగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే 3-4 రూపీస్లో దొరకాలని. ఈ ఒక 10 to 15 తర్వాత మళ్ళీ మార్చుకుంటాం స్ట్రైక్స్. 520 సపోర్టు, 420 నెక్స్ట్ సపోర్టు, 395. ఇది 650 దాకా వెళ్ళొచ్చు. 770 నెక్స్ట్ లెవెల్, 780 నెక్స్ట్ లెవెల్. ఇది పెరిగితే ఇంకా మీకు పీక్కి వెళ్ళొచ్చులేండి. ఇంకా ఉంది, చాలా ఉంది. 1205, 1590 ఇంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఇది ఒకటి బాగా అప్ ట్రెండ్లో ఉంది, కేర్ఫుల్గా ఉండండి. చూడండి, ఇది ఈ పుట్టు ఎంత పుట్టు 370 పుట్టు 619లో లోలో వచ్చింది. ఈ పుట్టు కూడా మొన్న పెరిగింది. నిన్న క్లోజింగ్కి, మొన్న క్లోజింగ్కి బాగా పిక్ వెళ్ళింది 1195. మళ్ళీ పుట్టు డౌన్ అవుతూ వచ్చింది. ఈ జోన్ బ్రేక్ చేసేసుకుంది. ఈ జోన్లో 690లో కొంచెం సపోర్ట్ తీసుకుంది, తీసుకొని 750 వరకు వెళ్ళింది. కానీ హోల్డ్ చేసిందా లేదా అనేది కొంచెం టైం జరగాలి. ఇది కాలు. చూడండి, ఏదైనా డౌన్ అవుతూ వచ్చిన దాన్ని సపోర్ట్లే తీసుకోవాలి మనం. డౌన్ అవుతూ ఒక డౌన్ ఫాల్ ఉంటేనే మనం కన్సిడర్ చేస్తాం, డౌన్ ఫాల్ లేకుండా కన్సిడర్ చేయొద్దు. 7లో సపోర్ట్ తీసుకోండి. ఈ జోన్ బ్రేక్ చేసింది 1185, 14 రూపీస్ ఈరోజు. మొన్న క్లోజింగ్లో సపోర్ట్ తీసుకోండి. నిన్న ఫుల్ డే ఫుల్ లిస్ట్, ఈరోజు ఫుల్ లిస్ట్. ఇప్పుడు కొంచెం రెసిస్టెన్స్ తీసుకోండి 1455. చూడండి, డబుల్ అయింది ఎగ్జాక్ట్గా. మార్చిది కూడా ఆయిల్ ఇండియా, ఇది ఆయిల్ ఇండియా పుట్టండి. ఇది మిడిల్ జోన్లో ఉంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్ అయ్యేటట్టే ఉంది. 1240 అయితే ఇప్పుడు మీకు 1030 వరకు రావచ్చు. తర్వాత నెక్స్ట్ జోన్స్ ఫామ్ కావాలి. ఈ 1030కి వచ్చినప్పుడు అయితే ఇది మీ టార్గెట్. తర్వాత టార్గెట్ ఇది, తర్వాత టార్గెట్ 15 రూపీస్. తర్వాత ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్, 1990 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆయిల్ ఇండియా 500 కాల్ సపోర్ట్ తీసుకోండి. 1170లో సపోర్ట్ తీసుకోండి. వెళ్తే ఫస్ట్ టార్గెట్ 1450, సెకండ్ 20,
95. ఈ బ్రేక్ అయితే మళ్ళీ ఈ జోను బాటమ్‌లోకి వచ్చేసరికి 530. ఒకటి దానికంటే ముందు ఇక్కడ గట్ట సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది 840. 840, 530 రాసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇంతవరకు చేశాను. కానీ ఎంతో కష్టపడి లెవెల్స్ ఇస్తున్నాను. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. కొంచెం లైవ్‌కెళ్తామంటే మీరు సపోర్ట్ చేయటం లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాగే లెవెల్స్ ఇస్తుంటాను. మంచి స్టాక్ ఆప్షన్స్‌లో మంచి ఈల్డ్ ఉంటుంది మీకు. మీరు ఈ లెవెల్స్ లైన్స్ రాదే బాడీ మీద పెట్టేసుకొని వీడియో కాబట్టి రెండోసారైనా పాజ్ చేసుకొని చూసుకొని లెవెల్స్ డ్రా చేసి పెట్టుకుంటే ఆ స్క్రిప్ట్లు పెట్టుకుంటే ఏది బాటమ్ లెవెల్కి వచ్చిందో చూసుకొని ఒక కొంచెం కొంచెం రిస్క్ తీసుకొని మినిమం రిస్క్ తీసుకొని మ్యాక్సిమం ఇళ్ళకి వెళ్ళండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.